హే గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజైతే మన ఛానల్లో మటన్ శనగపప్పు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా 6 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. నాన్ వెజ్ కర్రీస్కి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది. ఇందులో 1/2 టేబుల్ స్పూన్ మెంతుల పొడి, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. 3 పచ్చిమిర్చి వేసుకోండి. ఒకసారిగా కలుపుకొని ఒక ఆనియన్, పెద్దగా ఉన్న ఆనియన్ తీసుకొని నిలువుగా కట్ చేసుకోండి. ఇప్పుడు బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మటన్లో ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని కలుపుకోండి. ఇది మీరు తర్వాత అయినా వేసుకోవచ్చు, లేకపోతే ముందుగానే ఇలా కలిపేసుకొని వేసేసుకోవచ్చు. ఇప్పుడు మూత తీసి చూస్తే ఉల్లిపాయ అనేది ఇలా సాఫ్ట్గా అయిపోయి ఉంటుందండి. ఇప్పుడు ఒకసారిగా కలుపుకొని ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న మటన్ మిశ్రమాన్ని ఇందులో వేసేయండి. ఇందులో వేసేసి ఒకసారి ఆనియన్ అంతా ఇందులో కలిసేలాగా కలుపుకోండి బాగా. ఇలా కలుపుకున్నాక మూత పెట్టి 5 నిమిషాలు ఉంచేయాలండి. మూత పెట్టేసి అప్పుడు ఆయిల్ అనేది కొంచెం కొంచెంగా మటన్లో ఉన్న ఆయిల్, కొవ్వు అనేది రిలీజ్ అవుతుంది. చూడండి, ఇలా వాటరు, కొవ్వు అంతా బయటికి రిలీజ్ అవుతుంది. ఇప్పుడు ఒకసారిగా కలుపుకోండి. నేను ఇది కుక్కర్లో చేసుకుంటున్నాను. నా మటన్ సాఫ్ట్నెస్కి అయితే 6 విజిల్స్ వస్తే చాలు, ఉడికిపోద్ది మటన్ అయితే. ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకుంటున్నాను. మటన్ని మీరు విజిల్స్తో కుక్కర్లో పెట్టుకొని ఉడికించుకుంటేనే బెటరు. మీ మటన్ సాఫ్ట్నెస్ బట్టి విజిల్స్ అనేవి ఎక్కువ తక్కువ చేసుకోండి. 6 అనే మ్యాండేటరీ కాదు. ఇప్పుడు 6 విజిల్స్ వచ్చినంత వరకు నేను మూత పెట్టి కుక్కర్లో ఉడికించుకుంటున్నాను. మూత తీసి చూస్తే ఇలా ఉంటుందండి. వాటర్ అనేది ఉంటుంది. ఇది కొంచెం సేపు తర్వాత 5 మినిట్స్ తర్వాత పోతుంది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకోండి. ఇందులో శనగపప్పు వేసుకోవాలి. 2 గంటల సేపు నానబెట్టి ఇందులో శనగపప్పు వేసుకోవాలి. ఇది బాగా కలుపుకోవాలండి. కలుపుకున్నాక ఇలా అవుతుంది. నా దగ్గర కొత్తిమీర అవైలబుల్గా లేదు, సో నేను కరివేపాకు వేస్తున్నాను. కరివేపాకు ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. చాలామంది ట్రై చేసి ఉండరు, ఒకసారి ఇది వేసుకొని ట్రై చేసి చూడండి. అంతేనండి, మటన్ కర్రీ చాలా సింపుల్గా అయిపోయింది కదా. నాన్ వెజ్ కర్రీస్ ఏంటో చాలా సింపుల్గా అయిపోతున్నాయి. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్స్లో పెట్టండి. మర్చిపోకండి. డూ సబ్స్క్రైబ్ టు లైఫ్ ఆఫ్ మగువా.